దేవుని నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని సన్నిధిలో మనం అందరం చేరున్నాం. అతి ప్రాముఖ్యమైనటువంటి సమయం దేవుని వాక్యం వినడం. దేవుని వాక్యం వినడం వల్ల మనకు ఏం కలుగుతుందంటే విశ్వాసము కలుగుతుంది. సో ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉంటున్నాను. కారణం ఏంటంటే వెంటనే జీవితంలో అద్భుతాలు, మార్గాలు, సూచక్రియలు జరుగుతాయి. నీ విశ్వాసం బలపడుతుంది, నీ నమ్మకం బలపడుతుంది, నిరీక్షణ బలపడుతుంది, క్రైస్తవ విశ్వాస జీవితం బలపడుతుంది. ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఈ కార్యక్రమం అంతా మొదటి ప్రార్థన, పాటలు, కీర్తనలు, సాక్ష్యాలు, ఆరాధన, ఆత్మారాధన అంతా కూడా దిక్కొస్తుంది. సో యు ఆర్ ప్రిపేరింగ్ యువర్ హార్ట్ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని వినడానికి ఇవంతా కూడా ఈ యొక్క ప్రొసీజర్. కాబట్టి ఆ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలే మనం విందాం. చూడండి, ప్రసంగి రాసినటువంటి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుందాం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ప్రార్థన చేసుకుందాం. అద్భుతంగా ప్రేమించి మా పడకు తండ్రి, నామానికి వందనాలు, స్తోత్రాలు, స్థుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మీరు మాతో సూటిగా, స్పష్టంగా మాతో మీరు నీ అధికారంగా స్వరంతో మాట్లాడమని పెట్టుకుంటున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం, మనస్సును మాకు అనుగ్రహించమని పెట్టుకుంటున్నాం. నిర్లక్ష్యము, అలక్ష్యము అనేది వారు ఉండకుండా, లేకుండా, రాకుండా సహాయం చేయండి. నీ వాక్యం వినపరచుడుగా ప్రభువా, అది మాలోకి ప్రవేశించును గాక. మా ప్రభువా, మాలో ఉన్నటువంటి అపవిత్రమైనది, నీకు అయిష్టమైనది అన్నింటినీ తొలగించి మమ్మల్ని పరిశుద్ధపరిచి సరిచేసి సరిదిద్దును గాక, బాగు చేయును గాక, పరిశుద్ధపరచును గాక. అయ్యా, ముఖ్యంగా మా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యం మా ఆత్మీయ జీవితాలను మమ్ములను సరిచేయును గాక, సరిదిద్దును గాక. మేము నిర్లక్ష్యంగాను, అలక్ష్యంగాను, అయిష్టంగాను, ఇష్టానుసారంగాను మేము జీవిస్తూ ఉన్నాము. లోకానుసారంగా వాటికి ఎంతో ప్రాముఖ్యతనిస్తూ నిన్ను మాత్రం విసర్జిస్తూ ఉన్నటువంటి ఆ జీవితాలను మీరు సరిచేయదు కాక. అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి అవిధిగా ప్రభువా, నీ వాక్యం మాకు అనుగ్రహించమని, నీ మన్నాను, ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించమని పెట్టుకుంటున్నాను. మరి ముఖ్యంగా నీ పరిశుద్ధాత్మ సంచారం మాకు అనుగ్రహించండి. నన్ను మరుగుపరిచి నాలో నుంచి సూటిగా స్పష్టంగా నాతో మీరు మీ అధికారంగా స్వరంతో మాట్లాడి మమ్మల్ని తృప్తిపరచండి. యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము సర్విస్తున్నటువంటి మాటను మనం వినబోతూ ఉన్నాం. గమనించదగిన విషయం ఏంటంటే, ప్రతి ఆదివారము దేవుని యొక్క సన్నిధికి మనము త్వరపడి పరిగెత్తుకొని వచ్చేవారుగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ ప్రతిసారి హెచ్చరిక మనం చేయబడుతూ ఉంది. ఆఫీసర్స్కి అయితే కరెక్ట్ టైంకి వెళ్తాం, స్కూల్స్కి టైంకి వెళ్తాం, కాలేజెస్కి వెళ్తాం, జాబ్స్కి వెళ్తాం, పొద్దున్నే కూడా వెళ్తాం, అవసరమైతే 5 గంటలకి వెళ్తాం. ఆమేన్. హల్లెలూయా. కొన్ని విషయాల్లో, కొన్ని సమయాల్లో మన యొక్క ఆలోచనలు, మన యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే అవసరానికి తగినటువంటి రీతిగా మనం ప్రవర్తిస్తాం లోకానుసారంగా. కానీ ఆత్మీయమైన విషయం వచ్చిన దగ్గరికి వచ్చేసరికల్లా మనం ఏమైపోతున్నాం అంటే వెనకబడిపోతూ ఉన్నాం. ఇది ఈ జీవితం ఎలాంటిదంటే దిగజారిన జీవితం అని చెప్పగలుగుతాను. మనం దిగజారిపోయిన స్థితిలో మనం ఉన్నామని చెప్పగలుగుతాం. నీ అడుగు, మొట్టమొదటి అడుగు దేవుని మందిరంలో నీ అడుగై ఉండాలి. అనుకుని పరిగెత్తుకొని రావాలి. ఎప్పుడు రావాలి? 9 గంటలకు ఆరాధన అంటే 8:30 కల్లా దేవుని మందిరంలో ఉండాలి. ఎందుకంటే 8:30 కల్లా దేవుని మందిరంలో ఉండాలి. దేవుని మందిరంలోకి మనం వచ్చేది దేనికి ముందుగా అంటే
నీ వలన దేవుని నామం మహిమపరచడానికి, నీ వలన దేవుని నామం మహిమపరచబడడానికి, నీ వలన దేవుని ఆరాధన దేవుని సన్నిధికి చేరడానికి, రెండవదిగా ఈ ఆరాధనకు ఎటువంటి ఆటంకము నీ వలన కలగకుండా ప్రార్థన చేసుకోవడానికి, అలాగే కూడొచ్చి వారందరికీ నీ వలన వారికి సమాధానం కలగాలి, తర్వాత పురికొల్పబడాలి, ఉజ్జీవింపబడాలని నువ్వు ప్రార్థన చేసుకుంటూ దేవుని నామాన్ని దేవుని సన్నిధిలో నువ్వు ఆయన స్తుతిస్తూ ప్రార్థన చేసుకుంటూ ఆరాధన గొప్పగా జరగాలనేటువంటి ప్రార్థన నీ జీవితంలో ఉండాలని నీవు రావాలి, పరిగెత్తుకొని రావాలి. లోకాల్సిన వాటికి ఎలా పరిగెత్తాము? మామూలుగా పరిగెత్తట్లేదు. కాబట్టి వాక్యం సెలవిస్తున్నటువంటి మాట మనం ఇక్కడ చూస్తుంటా కనుక విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని నేను హెచ్చరిక చేస్తూ ఉంటున్నా. హల్లెలూయా. ఇక్కడ వాక్యం ఏమంటున్నారంటే, సుగంధ తైలము కంటే మంచి పేరు మీరు. ఈ మంచి పేరు పక్కకు పెడదాం. సుగంధ తైలం గురించి మాట్లాడుకుంటున్నాం. సుగంధ తైలము, పరిమళ వాసన, సువాసన, మంచి వాసన కదా. ఈ అనగా క్రైస్తవ జీవితం ఎలా ఉండాలంట? మంచి వాసనగా ఉండాలని, సువాసనగా ఉండాలని, అందరికి ఆమోదయోగ్యమైనటువంటి పరిమళ వాసనగా ఉండాలని సుగంధము దగ్గరికి వచ్చాం. సుగంధము అంటే మనం లాస్ట్ టైం విన్నాం. ఏం విన్నాం? పోయిన వారము ఏం విన్నాము? అదొక మెడిసిన్ లాంటిది. అలాగనే మన శరీరానికి ఒక చక్కటి సువాసన వెదజల్లేటువంటిది, దాని తైలం అంతకంటే గొప్పదని మనం విన్నాం కదండి. సుగంధము అనగా నీ జీవితం కూడా ఈ రోజున ఎలా ఉండాలి అని అంటే, నువ్వుగా సువాసన వెదజల్లడమే కాకుండా, పరిమళ వాసన వెదజల్లడమే కాకుండా, తర్వాత ఆ యొక్క నీ జీవితం ద్వారా ఇతరులకి ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి. నీ ద్వారా ఇతరులు మార్చబడాలి. మెడిసిన్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే నిన్ను చూసి ఇతరులు మారాలి అనగా నువ్వు వారిని మారుస్తూ ఉన్నావని అర్థం. నువ్వు వారిని దేవుళ్ళలోనికి మాదిరికరంగా, సూచనగా, మేలుకరంగా లేక ఉదాహరణగా ఉండడానికి నీ జీవితం ఒక మెడిసిన్ లాగా పనిచేయాలి ఇతరులకి. ఆ సుగంధమైనటువంటి జీవితం నువ్వు జీవించాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన జీవితం ఆ రీతిగా ఉండాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటున్నాం. నిజంగా మన క్రైస్తవ విశ్వాస జీవితం ఆ రీతిగా ఉన్నదా అని ఒక్కసారి గమనిస్తే లేదు అని చెప్పాలి. ఎందుకు లేదు అని అంటే, మనం ఆ రీతిగా ఉంటే మనం ఎలా ఉంటామంటే దేవునికి ఇష్టమైన వారిగా ఉంటాం, దేవునికి ఇష్టమైన ప్రియమైన బిడ్డలుగా మనం ఉంటాం, దేవునికి అనుకూలంగా ఉంటాం. ఎప్పుడు మనం దేవుని యొక్క నామ స్మరణ చేస్తూ ఉంటాం, ఎప్పుడు దేవుని కొరకు ఆలోచన చేస్తూ ఉంటాం, ఎప్పుడు దేవుని యొక్క సన్నిధిలో నేను ఏ రీతిగా వాడబడాలి, ఏ రీతిగా నేను ఉండాలి, ఏ రీతిగా దేవుని నామానికి మహిమను తీసుకొని రావాలి, ఏ రీతిగా నేను దేవుని నామానికి ఘనతను తీసుకొని రావాలి అనేటువంటి ఆలోచన తలపులు మాత్రమే నీలో పనిచేస్తూ ఉంటాయి తప్ప ఇక మిగతా ఏది ఈ లోకంలో నీకు అవసరం లేకుండా ఉంటావు. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, నీ జీవితాన్ని మార్చిన నీ దేవుడు, నీ జీవితానికి ఒక అర్థం ఇచ్చిన దేవుడు, నీ జీవితానికి నీ బ్రతుక్కి ఆయన ఒక పేరుని ఇచ్చినటువంటి దేవుడు, నీ జీవితాన్ని ఒక సరైన మార్గంలో పెట్టినటువంటి నీ దేవునికి నీవిచ్చే ఘనత ఏమిటో తెలుసా? ఆయనకు అనుగుణంగా నడుచుకోవటమే, ఆయనకి ఇష్టమైన బిడ్డగా నడుచుకోవటమే, ఆయనకు ప్రియమైన బిడ్డగా నీవు ఉండటమే. ఇంతకు మించి నువ్వు చేయాల్సింది, చేసేది ఏమీ ఈ లోకంలో లేదు అన్న సంగతిని నీవు గ్రహించాలని వాక్యము ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటున్నాం. నిన్ను చూసినప్పుడు నువ్వు ఎవరిలా కనపడాలి? క్రీస్తులాగా కనపడాలి. ఎవరిలాగా నువ్వు సువాసన వెదజల్లాలి అని అంటే క్రీస్తులాగా నువ్వు సువాసన వెదజల్లబడాలి అని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఒక్క కుటుంబం, ఆ కుటుంబంలో 4, 3, 5 ఎంతమంది ఉండొచ్చు. ఆ ఒకే కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈ రోజున ఎలా ఉన్నాయి అని ఒకసారి గమనిస్తే
ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు చాలా సింపుల్ వర్డ్ అని ఒకటి చెప్పేది ఏంటంటే, నీ ఇంటిలో ఎక్కడైనా డబ్బులు పెడితే అవి అక్కడే ఉంటున్నాయా? సొమ్ములు పెడితే అక్కడే ఉంటున్నాయా? లేక చిన్న డబ్బులు పెడితే అవి అక్కడే ఉంటూ ఉన్నాయా అని ఒకసారి గమనిస్తే ఉండట్లేదు అని చెప్పాలి. కారణం ఏంటంటే దొంగిలించబడుతున్నాయి. ఎవరు దొంగిలిస్తున్నారు? ఇంట్లో వాళ్ళే దొంగిలిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఒకే కుటుంబంలో మనం అందరం ఒకేలాగా ఉన్నామా? ఒకే రకంగా జీవిస్తున్నామా? ఒకరు సంపాదిస్తే ఇంకొకరు దొంగిలిస్తూ ఉన్నారు. ఒకరు కష్టపడితే ఇంకొక కష్టాన్ని వృధా చేస్తూ ఉంటూ ఉన్నట్లుగా దేవుని వాక్యం నిన్ను హెచ్చరిక చేస్తూ ఉంది. నిజం, ఇది సత్యం. అనవసరమైన వాటికి మనము ఖర్చులు కూడా మనం చేస్తూ ఉంటున్నాం. ఖర్చులు ఇన్ ద సెన్స్ ప్రేమ దేని మీద అనవసరమైన వాటి విషయం వరకు మనము వెళ్తూ ఉంటూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఒకే కుటుంబంలో ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు. ఎవరున్నారండి? ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు భార్య భర్తలకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రేమ దేని పెట్టారు, ఎప్పుడు చూసినా ఇంట్లో గొడవే, ఎప్పుడు చూసినా ఆ ఇంట్లో గొడవే. ఎందుకు గొడవ ఉంటుంది అని అంటే, గొడవ అనుకుంటూ ఉంటుంది అంతే. ఎందుకు అంటే చెప్పడానికి లేదు ఇక్కడ. ప్రతి చిన్న విషయానికి గొడవే. ప్రతి చిన్న విషయానికి ఏది మాట్లాడినా, ఏం చెప్పినా, ఎలా చేసినా, ఏం చేసినా గొడవ మాత్రం ఖచ్చితంగా అవుతూనే ఉంది. ఎప్పుడు తిట్టుకోవటమే, ఎప్పుడు అనుకోవటమే, ఎప్పుడు అరుచుకోవటమే, ఇలా జరుగుతున్నటువంటి ఆ కుటుంబంలో కొన్ని రోజులు అయ్యాయి, కొన్ని నెలలు అయ్యాయి. ఆమేన్, హల్లెలూయా. 4-5 సంవత్సరాలు కూడా అయ్యింది. ఇద్దరి మధ్యలో సమాధానం లేదు, నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు. ఆమేన్, హల్లెలూయా. వాక్యంలో సెలవిస్తున్నటువంటి మాట మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రేమ దేవుడు అలాగన వారి యొక్క హృదయంలో, వారి మనస్సులో భార్యకి భర్త మీద, భర్తకి భార్య మీద ఏముంది? ప్రేమ ఉందా? ఆప్యాయత ఉందా? ఇష్టం ఉందా? ఏముంది? కష్టం ఉంది, శ్రమ ఉంది, బాధ ఉంది, వేదన ఉంది. నన్ను అర్థం చేసుకోవట్లేదు అనేసి భార్య, నా మాట వినట్లేదని భర్త, ఇలాగ వారు ఏమైపోయినా సతమతం అయిపోతూ ఉంటూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ ఇద్దరి పిల్లల పైన, లేక 3 పిల్లల పైన, ఆ 4 పిల్లల పైన మీ ప్రభావం ఎంత ఉంటుందో ఒకసారి మీరు ఆలోచన చేస్తారా? దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట, ఉదయకాలం లేసిన వెంటనే ప్రార్థన చేసుకోవాల్సిన నీ కుటుంబం, ఉదయకాలం లేసిన వెంటనే వాక్యం చదవాల్సిన నీ కుటుంబం, ఉదయకాలం లేసిన వెంటనే దేవుని ముఖాన్ని చూడాల్సిన నీ కుటుంబం, నీ పిల్లలకు నేర్పించాల్సినటువంటి మంచి కన్నా చెడే ఎక్కువ అయిపోతుంది. ఇంట్లో జరుగుతున్నటువంటి విషయాలు ప్రేమ దేని బిడ్డారా, ఒకనొక దినమున స్కూల్ నుంచి కాల్ వచ్చింది. టీచర్ కాల్ చేసింది. ఏమని? మీరు అర్జెంటుగా మీరు రండి అనేసి రండి అని చెప్పి ఫోన్ చేసినప్పుడు ఆ సహోదరి సరే స్కూల్కి వెళ్ళింది. వెళ్తే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, అమ్మాయి మీద, అబ్బాయి మీద, ఇద్దరి మీద కంప్లైంట్స్. ఎందుకు అంటే వారు బూతులు మాట్లాడుతూ ఉన్నారు, భయంకరంగా తిడుతున్నారు, భయంకరంగా కొడుతూ ఉన్నారు, అందరినీ హింసిస్తున్నారు, తోసేస్తూ ఉన్నారు, మెట్ల మీద తోసేస్తూ ఉన్నారు అనేసి. ఎందుకు ఇలా చేస్తున్నారు, ఏమైంది అనేసి టీచర్ ఆరాధిస్తుంది. తీసినప్పుడు వారు ఏమంటారు, పిల్లలతో మాట్లాడినప్పుడు ఆ యొక్క తల్లిదండ్రుల విషయంలో వారు కొన్ని విషయాలు చెప్పారు. మా ఇంట్లో ఎప్పుడు గొడవ అవుతుంది, ఇప్పుడు మీరు కొత్తగా ఏదో గొడవ కానట్టు, ఏదో జరిగినట్టు ఎందుకు మీరు అలా చేస్తున్నారు? మీరు మా ఇంట్లో జరగట్లేదా? రోజు జరుగుతున్నారు మా ఇంట్లో. ఈ బూత్ ఎక్కడికి వచ్చేవి అంటే మా ఇంట్లో మాట్లాడతారని చెప్తూ ఉన్నారు. ఇదే విషయం కంప్లైంట్ టీచర్ పేరెంట్ తో మాట్లాడుతూ ఉంది. నీ యొక్క ప్రవర్తన, నీ క్రియలు స్కూల్ దాకా వెళ్ళాయి. ఈరోజు దేవవాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. నీ కుమార్తెకి, నీ కుమారుడికి నువ్వు ఇచ్చే భవిష్యత్తు ఏంటి? నీ కుమార్తెకు, నీ కుమారుడికి నువ్వు ఇచ్చేటువంటి మార్గదర్శనం ఏంటి? దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. వాడు చెడిపోవడం గల కారణం, వాడు బూతులు మాట్లాడడం గల కారణం, వాడు పాడైపోవడం గల కారణం, వాడు సమాధానంగా లేకపోవడం, మృదువుగా లేకపోవడం గల కారణం, లేక వాడు కఠినంగా ఉండడం గల కారణం ఎవరంటే ఈ ఇద్దరు భార్య భర్తలే. అయితే జరిగిన విషయం ఏంటంటే, ఇలాగ గొడవ పడుకుంటూ ఒక రోజున ఈమె ఇల్లు మొత్తం బట్టలు సర్దుకొనేసి వెళ్ళిపోతుంటే తన మామ ఏమన్నాడంటే, అమ్మా ఎక్కడ పోతున్నావు అని అడిగాడు. అడిగితే
ఆమె అంటుంది, నేను ఇక ఈయనతో భరించలేను, ఇక నేను ఈయనతో ఉండలేను, ఈయన వల్ల నేను బ్రతకలేను అని చెప్పేసి నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి ఆమె చెప్పినప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నువ్వు ఒక విషయం నా ఒక్కసారి నా మాట వింటావా అని అంటే, చెప్పండి మామయ్య ఏంటిది అని అంటే ఆయన అన్నాడు, ఇదిగో మీ ఇద్దరికి గొడవ అవుతుంది కదా, ఇద్దరు గొడవ కాకుండా అంటే నా దగ్గర ఒక మెడిసిన్ ఉంది. ఏమది? నా దగ్గర ఒక మెడిసిన్ ఉంది, డాక్టర్ ఇచ్చాడు నాకు, ఈ మెడిసిన్ తీసుకోమ్మా, ఈ మెడిసిన్ వాడు, ఒక్క వారం రోజులు చూడు, ఈ మెడిసిన్ వారం రోజులు వాడి చూడు, దాని తర్వాత ఒకవేళ సెట్ కాకపోతే నేనే అన్ని సర్ది నీకు ఇస్తాను, తీసుకొని వెళ్ళిపోవచ్చు అని అన్నాడు ఆయన. ప్రేమ దేని పిల్లలు వెంటనే ఏం చేశారంటే ఆ మెడిసిన్ తీసి ఏం చేశారంట, ఆమెకి ఇచ్చారంట. మామయ్య మీద ఎలా వాడాలి అని అంటే, అమ్మది టానిక్ నాన్న, ఏం లేదు దీంట్లో, టాబ్లెట్స్ కాదు, టానిక్ ఇది ఒక మూతన్నర పోసుకొని అలాగే ఉండాలి అని చెప్పు. ఏం చెప్పాడు? నోట్లో పోసుకొని ఉండాలి. మరి మింగొద్దమ్మా, మింగకూడదు, అస్సలు మింగకూడదు. ఇదేం చేయాలి? నోట్లో పోసుకున్నారా? ఎంతసేపు ఉండాలి? 4 గంటలు ఉండాలమ్మా. 4 గంటలు ఉంటే అంత బాగైపోతుందా? అంత సెట్ అయిపోతుందమ్మా. నువ్వు చూడు, వారం రోజులు చూడు, ఎక్కువ చూడవద్దు, వారం రోజులు చూడమని చెప్పాను. అంతే. ఉదయకాలం వేసిన వెంటనే ఏం చేసినామే? పోసుకుంటాం. అలాగే ఉంది. భర్త వెళ్ళిపోయాడు, పిల్లలు వెళ్ళిపోయారు, అంతా అయిపోయింది. ఆమె పని ఆమె చేసుకుంటా ఉంది, మింగలేక తగ్గలేక అలాగే ఉంటుంది. ఇంక నోరు తెరిచేది ఉందా? నోరు తెరిస్తే బయటపడదు కూడా చెప్పాడు. మనం బయటపడకూడదు కాబట్టి అది అలాగే ఉండాలి, అలా ఉంచుకొని నువ్వు ఉండాలి. అయితే ఉదయము సాయంత్రం 5 గంటలకు వేసుకోవాలమ్మా, ఉదయకాలము 7 గంటలకు వేసుకోవాలమ్మా అని చెప్పాడు. అంటే 7, 8, 9, 10, 11, 4 గంటలు. అప్పటికల్లా అందరూ వెళ్ళిపోతారు. సాయంత్రం 5 గంటలకు అలా వచ్చే సమయానికి 6, 7, 8, 9 పడుకునే సమయం. ఎంత బాగుంది కదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారం రోజులకి పిల్లలు కూడా భర్త రాగానే, ఇంటికి రాగానే ఏమైపోయింది? పిల్లలు ముచ్చబెట్టుకుంటున్నాడు, పిల్లలు చదివిస్తున్నాడు, పిల్లలతో సంభాషిస్తూ ఉన్నాడు, వాళ్ళతో మంచిగా మాట్లాడుతూ ఉన్నాడు, ఈమెతో మంచిగా మాట్లాడుతున్నాడు. అసలు ఇంట్లో సైలెంట్ గా ఉంది. ఆమె అనుకుంటుంది, ఈ టానిక్ ఎంత బాగా పనిచేస్తుంది, ఈ టానిక్ ఎంత మంచి మెడిసిన్ ఇది, అబ్బా ఈ మెడిసిన్, అబ్బా ఇంతకు ముందే మామయ్య మీరు ఇచ్చినట్టు ఎంత బాగుండేది, ఇదిగో ఆయన నాతో మాట్లాడుతూ ఉన్నాడు, ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడు, నా కోసము ఇదిగో చీర తీసుకొచ్చాడు, ప్రతిరోజు ఏదో ఒకటి తీసుకొస్తున్నాడు నా మామయ్య నాకు. నిజంగా మా ఆయన ఎంత మంచోడు, మా ఆయనని నేను తప్పే అర్థం చేసుకున్నాను, మా ఆయన అంత మంచోడు ఇంకొకరు కూడా లేరు. పిల్లలకు చదువు చెప్తున్నాడు, వాళ్ళతో కూర్చుంటాడు, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నాడు. వాళ్ళు కూడా, నేను కూడా ఆయన పక్కనే కూర్చోవాలని నాకు కూడా ఆశ ఉంది, కానీ వంట చేసుకోవాల్సి వస్తుంది. ఇక అన్ని తీసుకొచ్చి పెట్టి ఆ తినే సమయానికి ఈమె మింగాలి కదా, 9 గంటలకు మింగాలి. అప్పుడు దాకా మింగడానికి లేదు. ఆమెను వడ్డిస్తుంది, కొసరు వడ్డిస్తుంది, పిల్లలకి, ఆయనకి, మామయ్యకి, అందరికి వడ్డిస్తా ఉంది. అందరు తిన్నాక చేసినాక, అయ్యో నువ్వు తినవా అని అడుగుతున్నాడు. అంటే నేను తింటానండి అని సైగలు చేస్తుంది తప్ప ఏం మాట్లాడట్లేదు, ఒక్క మాట నోట్ల నుంచి రావట్లేదు. అలాగా ప్రేమ దేవుని బిడ్డ ఇల్లు ఏమైపోయింది? సమాధానం అయిపోయింది, నెమ్మది అయిపోయింది, సంతోషంగా మారిపోయింది. ఒక్క వాయిస్ వినపడట్లా, ఒక్క అర్పు వినపడట్లా, ఒక్క కేకలు వినపడట్లా, ఒక్క పిల్లల మీద కానీ, భర్త మీద కానీ, ఇంట్లో కానీ ఏ టెన్షన్స్ లేకుండా అయిపోయాయి. ఇంటిని చక్కగా చూసుకోవడం. భర్తనేమో పిల్లలకు చదువు చెప్తూ ఉన్నాడు, రాగానే వాళ్ళతో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు, భార్యతో చక్కగా వంటలో సహాయం కూడా చేస్తూ ఉన్నాడు. అని అనుకుంటుంది, ఈ మెడిసిన్ ఎంత బాగుంది, నేను వేసుకుంటే నా భర్త మారిపోయాడండి, నేను వేసుకుంటే నా పిల్లలు మారిపోయారండి, నేను వేసుకుంటే, నేను ఈ ఆయింట్మెంట్ ఇంకా టానిక్ తాగితే ఇల్లు మొత్తం మారిపోయింది ఏంటిది? ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎలా మారిపోయిందండి ఇది? ఎలా మారిపోయింది? ఇది ఎందుకు సైలెంట్ అయిపోయింది? ఎందుకు? నోరు ఆడే పరిస్థితి లేదు గనుక. నీ నోరు ఆడితే ఎదుటి వారి చెయ్యి కూడా
ఆడుతుంది. నీ నోరు ఆడితే ఎదుటి వారి నోరు కూడా ఆడుతుంది. నీ నోరే మూసేస్తే ఆమేన్. హల్లెలూయా. ఆమె అంటుంది, మామయ్య ఎంత మంచి మందు కదా, ఎంత మంచి టానిక్ కదా, ఎంత మంచి మెడిసిన్ తీసుకొచ్చారు, ఎప్పుడు అప్పుడే తీసుకొచ్చి ఇవ్వచ్చు కదా అని అంటే, నాకు కూడా టైం పట్టిందని అమ్మా డాక్టర్ని వెతకడానికి, మంచి డాక్టర్ని వెతకడానికి నాకు కూడా టైం పట్టింది. ఆమేన్. హల్లెలూయా. ఆ డాక్టర్ ఎవరు? మామయ్యే. హల్లెలూయా. ఆ టానిక్ ఏంటి, ఆ మెడిసిన్ ఏంటి? మంచి టానిక్, బలమిచ్చిన టానికే. కానీ మింగకూడదు. గయ్యాలి గంపలకి ఏం చేయాలి? అరిసే వాళ్ళకు, కరిసే వాళ్ళకు, కేకలేసే వాళ్ళకి ఏం చేయాలి? ఇలా టానిక్లు పోసి సరిపోయింది. ఆమేన్. హల్లెలూయా. ఆ ఇల్లు సమాధానంగా మారిపోయింది. ఆ ఇల్లు పూర్తిగా మారిపోయింది. ఎంత సంతోషంగా మారిపోయిందనంటే, ఇప్పుడు భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి, తల్లిదండ్రుల మీద పిల్లలకి, పిల్లలకు తల్లిదండ్రులు అంటే అబ్బాబ్బాబ్బా ఎంత సంతోషంగా మారిపోయినారో చెప్పకుండా. అసలు బయటికి పోయినా కూడా వస్తూనే ఉంటుంది. 4 గంటలు పోతుంది, 4 గంటలు పెట్టుకోవాలి. బయటికి పోయడమ్మా ఫంక్షన్ అని పోతే బాగుంటుందా, నేను మాట్లాడలేదు కదా ఎట్లా అంటే, ఎందుకు నేను మాట్లాడతా కదా, నువ్వు టెన్షన్ పడదు, నేను చెప్తాను, నీ సమాధానం నేను చెప్తాను, ఏం చెప్పండి తమ్ముడు వచ్చి. అది కూడా ఇప్పుడు ఏమనుకుంటుందంటే, నా గురించి నా భర్తనే అన్ని విషయాలు మాట్లాడతాను. నా ప్రేమ, నేనంటే ఎంత ప్రేమ, నేనంటే ఎంత కన్సర్న్ ఉంది ఆయనకి అని ఆమె అనుకుంటుంది. పాపం మంచిదే కదా. ప్రేమ దేవుని బిడ్డలు, దేవుని వాక్యం సర్విస్తుంది. మానుకుంటూ చూస్తున్నాను. నీ కేకలు, నీ అరుపులు మానుకుంటే ఇల్లు స్వర్గంలా మారుతుంది. నీ ఇల్లుని స్వర్గంలాగా మార్చుకోవాలనుకుంటే నువ్వేం చేయాలి? నోరు మూసుకోవాలి. నేను నోరు కొట్టేస్తా అంటే ఇంకా ఎక్కువైంది. సింపుల్ గా టానిక్ పోయేస్తే సరిపోయింది. దేవుని వాక్యం సెలవిస్తున్నమాట, ఆ కుటుంబం అంతా కూడా సమాధానకరంగా సుగంధముగా మారిపోయింది. భర్త సుగంధంగా మారిపోయినారు, భార్య సుగంధంగా మారిపోయినారు, పిల్లలు సుగంధంగా మారిపోయినారు. దానికి గల కారణం ఏంటంటే వచ్చిన ఒక చిన్న ఉపాయం. ఆ ఉపాయం వారి జీవితాలను మార్చివేసి, ఈ రోజు నీ జీవితంలో కూడా ఒక చిన్న ఉపాయం ఏదో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువే ఆ చిన్న ఉపాయము. ఆ చిన్న ఉపాయమును నువ్వు నమ్మినట్లయితే నిశ్చయంగా నీ జీవితంలో ఇలాంటి సమాధానమే, ఇలాంటి సంతోషమే, ఇలాంటి ఆనందమే నీ జీవితంలో జరుగుతుంది అన్న సంగతిని నీవు గమనించాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. సుగంధ తైలము, ఆ సుగంధంగా నీవు వెదజల్లుతూ, గంధాన్ని సువాసన వెదజల్లుతూ ఉండాలి. నువ్వు ఇతరులకి నువ్వు ఎలా ఉండాలంటే మెడిసిన్ లాగా ఉండాలి. ఇతరులకు నువ్వు మాదిరికరంగా ఉండాలి. ఇతరులకు నువ్వు సూచనగా ఉండాలి. ఇతరులకు నువ్వు వెలుగుగా ఉండాలి. ఇతరులు తమ జీవితాన్ని నిన్ను చూసి మార్చుకునే విధమైనటువంటి ఆ బ్రతుకును కలిగి ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. హల్లెలూయా. ఒక మాట చూద్దాం, దయచేసి చూడండి. ఎజికేల్ రాసినటువంటి గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం చదవాలని నేను మనం చేస్తూ ఉంటున్నాను. ఎజికేల్ chapter 16 verse 9. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీదనున్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రమును నీకు ధరింపచేసి సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షకములు నీకు తొడిగించి తిని సన్నపు అవిసనార బట్ట నీకు వేయించి తిని నీకు పట్టుబట్ట ధరింపచేసి తిని మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి తిని. వాక్యం సెలవిస్తున్నమాట. 9వ వచనం మాత్రం చదవ. 9. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి తిని నీ మీద నున్న రక్తమంతటిని కూడా తుడిచి నిన్ను నూనెతో అంటినాడంట. నువ్వు పుట్టిన రోజున నీకున్నటువంటి మరకేంటో తెలుసా? నీకున్నటువంటి మచ్చలు ఏంటో తెలుసా? నీకున్నటువంటి నీ పైన ఉన్నటువంటి ఏంటో నీకు తెలుసా? వాటన్నిటినీ ఆయన ఏం చేశాడంట? తన నూనెతో అంటి వాటినన్నిటినీ తుడిచివేసినట్టుగా చూస్తున్నాం. నూనెతో తుడిచేసినాడు. ఆ నూనెతో నేను తుడిచినాను కనుకనే నువ్వు శుభ్రమైనట్టుగా వాక్యం చెప్తూ ఉంది. నువ్వు దేవుని సన్నిధికి రాకముందు పాపం అనే బురదలో ఉన్నావు. పాపం అనే ఆ యొక్క భయంకరమైనటువంటి మోరిలో ఉన్నావు.
కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వచ్చావో, ఎప్పుడైతే దేవుని నువ్వు నమ్మినావో, ఎప్పుడైతే నువ్వు ఆయన స్వంత రక్షకుడిగా స్వీకరించినావో, అప్పుడు నిన్ను ఆయన నీకున్న పాపాలందరినీ కడిగి వేసినాడు, నీకున్నటువంటి దోషాలందరినీ కడిగి వేసినాడు, నీకున్నటువంటి ఆ యొక్క లోకానుసారమైన క్రియలన్నింటినీ కడిగి వేసినాడు, ఆయన తుడిచివేసినట్టుగా చూస్తూ ఉన్నాం. నూనెతో తుడిచివేసినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. అప్పుడు ఆయన నీళ్లతో నిన్ను కడిగినట్టుగా చూస్తుంటున్నాం. నీ మీద రక్తమంతయు ఆయన తుడిచివేసినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. నీళ్లతో నిన్ను కడిగి నూనెతో నిన్ను తుడిచిన రెండు కార్యాలు జరుగుతూ ఉన్నాయి. మొదటిది నీళ్లతో కడగడం. ప్రేమ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, నిన్ను కనడానికి ఆయన చేసిన ప్రార్థన. తండ్రి, వీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అని చెప్పిన ప్రార్థన ఏదైతే ఉందో అది చాలా గొప్ప ప్రార్థన. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, నువ్వు పాపంలో ఉన్నప్పుడు, శాపంలో ఉన్నప్పుడు, లోకంలో ఉన్నప్పుడు, చీకట్లో ఉన్నప్పుడు, అపరాధంలో ఉన్నప్పుడు, అతిక్రమ క్రియలలో ఉన్నప్పుడు, బురదలో ఉన్నప్పుడు, దేవుని వాక్యం సెలవిస్తున్న మురికిలో ఉన్నప్పుడు ఆయన నిన్ను పిలిచినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆయన నిన్ను నీళ్లతో కడిగినట్టుగా చూస్తూ ఉన్నాం. నీరు అనగా ప్రార్థన, నీరు అనగా పరిశుద్ధాత్మ, నీరు అనగా దేవుని సన్నిధి అనే వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఈ నీరు అనే ప్రార్థనతో ఆయన నిన్ను కడిగినాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఆయన నిన్ను కడిగినట్టుగా చూస్తూ ఉంటున్నాం. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జీవకు మధురాతి మధురం, నీ నామమృతం, నీ కృపలోనే అనుక్షణం ప్రభువే వందనలు, నీ కృపలోనే అనుక్షణం ప్రభువే వందనలు, నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జీవకు మధురాతి మధురం, నీ నామమృతం, నీ కృపలోనే అనుక్షణం ప్రభువే వందనలు, నీ కృపలోనే అనుక్షణం ప్రభువే వందనలు, నీ కరుణే దూరముగా నీ
దూరము కాగా నీ ప్రేమతో పిలిచి పలుకరించినాడు. అలాగే నీటితో నిన్ను కడిగినాడు ఆయన. నువ్వు ఎందులో ఉన్నావు? రక్తంలో పొరలాడుతూ ఉండగా ఆయన్ను నీటితో కడిగినట్టుగా చూస్తూ. ఏ నీటితో కడిగినాడు ఆయన? కన్నీటితో నిన్ను కడిగినాడు ఆయన. ఏ నీటితో కడిగినాడు ఆయన? దేవుడి పరిశుద్ధాత్మ ఆ సన్నిధితో కడిగినాడు ఆయన. దేవుడు వాక్యం సెలవిస్తుంది, ప్రార్థనటువంటి నీటితో ఆయనను కడిగినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం చూస్తుంటున్నాం. నా ప్రియ దైవజనమా, ఈ రోజున నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నుంచి ఆయన పైకి లేవనెత్తినట్టుగా చూస్తుంటున్నాం. ఆ లేవనెత్తినటువంటి జీవితం ఈ రోజున పరిశుద్ధముగా, పవిత్రముగా, నీతిగా ఉండాలని ఆయన కోరుతూ ఉంటూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఒక జరిగిన సంఘటన మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉంటూ ఉన్నాను. ఏంటి ఆ జరిగిన సంఘటన అని ఒకసారి గమనిస్తే, ఒక యవనస్తుడు ఈ లోకంలో ఉన్నాడు. ఆ యవనస్తుడు ఎలాంటి జీవితం జీవిస్తూ వస్తున్నాడంటే, ప్రేమ పిల్లరా, బాగా చదువుకున్నాడు, బాగానే చదువుకున్నాడు. కానీ ఉద్యోగం లేక, పని లేక ఏం చేస్తున్నాడు? ఫ్రెండ్స్ తో తిరుగుతూ, తాగుతూ, సిగరెట్ తాగుతూ, ఇంట్లో మరి నాన్న సంపాదిస్తున్నాడు. ఆయన చిన్నపాటి ఉద్యోగం. ఆ చిన్నపాటి ఉద్యోగంతోనే ఆయన ఇల్లును గడుపుతూ ఉన్నాడు, ఇల్లు నడిపిస్తూ ఉన్నాడు. భార్య ఏం చేస్తుంది? ఆ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి అంతటిని గమనించుకొని ఆ జీతంలోనే ఆ కుటుంబాన్ని ఆ తల్లి నడిపిస్తా ఉంది, ఆ భార్య నడిపిస్తా ఉంది. అయితే అబ్బాయి అమ్మాయి ఇద్దరు, పెద్దవాడు అబ్బాయి, రెండోది చిన్నది అమ్మాయి. అమ్మాయి ఏమో ఇంజనీరింగ్ చేస్తా ఉంది, అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయింది. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట మనం కూడా ఒకసారి గమనించి మనం చూస్తే, ఆ యవనస్తుడు ఏం చేస్తున్నాడంటే తన యొక్క జీవితంలో ఫ్రెండ్స్ తో తిరుగుతూ, లోకానుసారమైన జీవితం జీవిస్తూ, లోకానుసారమైనటువంటి క్రియల్లో మునిగి తేలుతూ ఉన్నాడు. ఆయన వాటికి మెల్లిగా ఆ తాగుడు అలవాటు ఉంది, సిగరెట్ అలవాటు ఉంది. ఈ రెండు అలవాట్లలో అది కాకుండా వాడికి మధ్యకాలంలో వాడికి ఏం ఆలోచన వచ్చింది అని అంటే, ఫ్రెండ్స్ అన్నారు, అరే బెట్టింగ్ చేస్తే డబ్బులు వస్తాయి. ఏమొస్తాయి? బెట్టింగ్ చేస్తే డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఎవడో ఫ్రెండ్ పనికి మాట్లాడు, తలకు మాసినాడు చెప్పినాడు. చెప్తే వీడు ఏం చేస్తున్నాడు? మీ దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకపోయేసరికి ఏం చేస్తాడు? వెళ్ళిగా ఫస్ట్ అమ్మని అడిగాడు, అమ్మ అర్జెంట్గా నాకు ఒక 2,000 కావాలి, నాకు ఒక 3,000 కావాలి అని అంటే, అరే అంత డబ్బు ఎక్కడుంది నా దగ్గర లేదురా అని అంటే, లేదు మమ్మీ నాకు ఉద్యోగం ఇంటర్వ్యూ ఉంది, అక్కడ క్లైంట్కి ఇస్తే ఆ ఉద్యోగం మనకు అంటే అలాట్ చేస్తారనేసి చెబుతూ ఉన్నాడు. నా ఫ్రెండ్ చెప్పాడు, నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలా, నేను ఆ డబ్బుని తీసుకెళ్ళి వాడికి ఇవ్వాలి అన్నట్టుగా మాట్లాడినాడు. నేను మాట్లాడతాను, నేను ఈ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు అనేసి అబద్ధం చెప్పి ఆ తల్లి దగ్గర 2,000 తీసుకున్నాడు. 2,000 తీసుకొని దాన్ని బెట్టింగ్ లో పెట్టాడు. దేంట్లో పెట్టాడు? బెట్టింగ్ లో పెట్టాడు. ఆ బెట్టింగ్ లో పెట్టిన తర్వాత ఏమైంది? ఆ డబ్బులు వెనక్కి తిరిగి రాలేదు. ప్రేమ దేవుడు మళ్ళీ ఏం చేశాడు? మరలా ఇంకొక అబద్ధం చెప్పాడు. ఇంకొక అబద్ధం చెప్పి మరలా ఏం చేశాడు? మరలా పెట్టాడు. ఆ సమయానికి వాడికి వచ్చినాయి, డబ్బులు వచ్చాయి. వచ్చేసరికి వాడికి ఆనందం, సంతోషం తట్టుకోలేక, బెట్టింగ్ చేస్తే ఇలా వస్తుంది ఆ డబ్బు అన్నటువంటి రీతిగా వాడు పెట్టిన దానికి డబ్బులు వచ్చింది. ఆ తర్వాత మరలా ట్రిపుల్ వచ్చింది. ఇలాగా ఆ దానికి అలవాటు పడి ఏమైపోయినాడంటే, బెట్టింగ్ ఒకటి మెల్లిగా దాన్ని లాగేసరికల్లా ఇక బెట్టింగ్ పెడుతూనే పోతూ ఉన్నాడు. ఆ తర్వాత ఇంకోటి చెప్పాడంట, ఏదో గేమ్ ఆడితే దాంట్లో కూడా డబ్బులు వస్తాయి అనేసి. ఇప్పుడు ఏం చేశాడు? మెల్లిమెల్లిగా దాంట్లో డబ్బులు వస్తుంది, తాగుతున్నాడు, బాగా చేస్తున్నాడు. ఆ తర్వాత మెల్లిగా ఏం చేశాడంటే, ఒక్కసారి మాత్రం తల్లికి, మమ్మీ ఇదిగో నేను ఒక చిన్న పని చేశాను, బయట పని చేస్తే డబ్బులు వచ్చాయని చెప్పి 4,000 ఇచ్చాడు. ఇంట్లో ఇచ్చేసరికి తల్లి కూడా ఉప్పి తప్పిపోయిపోతుంది. తల్లులారా జాగ్రత్త, మీరు చిన్నదానికి ఉప్పి తప్పిపోయిపోకండి. దయచేసి మీరు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. 4,000 తీసుకొచ్చేసరికల్లా తల్లి ఎన్నిసార్లు తీసుకుపోయారు వీడు? అది మర్చిపోయింది తల్లి. నా తల్లి ఏం చేస్తుంది? అది మర్చిపోయింది కూడా. మర్చిపోయి ఏం చేస్తుంది? ఆ 4,000 గుర్తు పెట్టుకునేసి నా కొడుకు సంపాదించుకొని తీసుకొచ్చాడు. వాడు ఏం చెప్పాడు? పని చేసి తీసుకొచ్చాడు అని చెప్పాడు. నా ఫ్రెండ్ చెప్పాడు, ఇట్లాగా ఒక దగ్గర చిన్న పని చేస్తే వాడికి ఇంత డబ్బులు వస్తాయని 5,000 ఇచ్చారు మమ్మీ, నేను ఒక 1,000 రూపాయలు పెట్టుకున్నాను, నేను 4,000 నీకు ఇస్తున్నా అనగానే ఆమె సంతోషపడిపోయింది. ఆ సంతోషం ప్రేమ మెల్లిమెల్లిగా జాగ్రత్తగా ఏమైంది? ఇక మరలా పెడుతూ ఉన్నాడు, పోతూనే తప్ప వెనక్కి రిటర్న్ రావట్లేదు.
ఇటు సిగరెట్లకి ఇటు తాగుడికి అలవాటు పడిపోయినటువంటి వ్యక్తి ఆల్రెడీ అలవాటులో ఉన్నాడు కాబట్టి అక్కడ ఖాతా పెరిగిపోతూ ఉంది. మెల్లిగా ఏం చేశాడు, దాని తర్వాత ఒక విషయాన్ని తెలుసుకున్నాడు. వీళ్ళ చెల్లి వెనుక ఒకటి పడుతున్న సంగతి తెలుసుకుని మెల్లగా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు. ఫ్రెండ్షిప్ చేసుకునేసి వీడు ఆ నంబర్ తీసుకున్నాడు. నంబర్ తీసుకుని ఏం చేశాడో తెలుసా అండి, బాగా ఆలోచన చేయండి. ఈ నంబర్ తీసుకొని వీడు ఒక అమ్మాయి లాగా వాడికి మెసేజ్ పెట్టడం మొదలు పెట్టినాడు. మెసేజ్ పెడుతూ ఏమంటున్నాడు, ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నారు. ఫ్రెండ్షిప్ కాస్త మెల్లగా వాడిని లవ్ లోకి దింపినాడు. దేనిలోకి దింపినాడు, ప్రేమ అనే దాంట్లోకి మెల్లగా దింపినాడు. వీడే వీళ్ళ చెల్లి చేస్తున్నట్టుగా, ఎవరు చేస్తున్నట్టుగా, వీళ్ళ చెల్లి చేస్తున్నట్టుగా ఇష్టపడుతున్నాడు కదా, వెనకపడుతుంది కదా, ఆమె అనుకునేసి వీళ్ళ చెల్లి పేరు అడ్డం పెట్టుకునేసి వాడు ఏం చేశాడు, ఎంతవరకు దిగజారిపోయాడంటే వీటి బెట్టింగ్లు, వీటి యొక్క డబ్బులు ఖర్చు అన్ని ఎంత తడిసి మోపుడు అయిపోయేసరికల్లా మెల్లిగా డబ్బులు సంపాదిద్దామని చెప్పేసి చెల్లి యొక్క నంబర్ని పేరు యూజ్ చేసుకొని వానికి మెసేజ్ పంపించడం మొదలు పెట్టాడు. అలా మొదలు పెట్టినటువంటి వ్యక్తి ఏమైపోయింది తెలుసా, లాస్ట్ వాడు ఏమన్నాడంటే ఒక ఫోటో పంపించు కదా, ఏమంటున్నాడు, ఒక ఫోటో పంపించు కదా అని అంటే మెల్లిగా ఏం చేశాడు, మెల్లిగా అక్కడికి వెళ్ళేసి వాళ్ళ మమ్మీ వాళ్ళ చెల్లి కూర్చోనంటే మమ్మీ అనగానే మమ్మీ అన్నది. ఈ పిచ్చి మమ్మీ కూడా ఈ అన్నది. ఈ పిచ్చి మమ్మీ ఉన్నంత వరకు ఇలాంటి పరిస్థితులు అయితేనే ఉంటాయి, జాగ్రత్త. ఫోటో దించాడు, సెల్ఫీ దింపాడు, వాడిని కట్ చేశాడు, వాళ్ళిద్దరిని మాత్రమే. అదే ఫోటో పంపించాడు. పంపిస్తే ఇదేంటి మీ మమ్మీతో పంపించావంటే లేకపోతే నీకు మంచి మామూలు ఫోటో పంపిస్తారు ఎక్కడైనా, అలా పంపిస్తే నీకు అయిపోయినట్టు నా పని, అందుకనే కావాలంటే చూసుకో, నన్ను మా మమ్మీతో పాటు చూసుకో అంతే అన్నట్టుగా వీడియో మనం మెసేజ్ పెట్టాడు. ఇలా మెల్లిమెల్లిగా డెవలప్ చేస్తూ ఏం చేస్తున్నాడు, నాకు ఒక 5,000 పంపియవా, నేను డ్రెస్ కొనుక్కోవాలి, నాకు ఒక 2,000 పంపియవా, మా ఇంట్లో కష్టం ఉంది, మా మమ్మీకి బాగాలేదు, హాస్పిటల్ తీసుకుపోవాలి, ఇలాంటి రకరకాల మాటలు చెప్పి మెల్లిగా వాడిని ఏం చేసి వాడిని దోచుకోవడం మొదలు పెట్టినాడు. ఎవరైతే చెల్లి వెనుక పడుతున్నాడో వాడిని దోచుకోవడం మొదలు పెట్టాడు. ఒక దినమున ఇది శృతి మించిపోయింది, ఇక వాడు ఉండబట్టలేకపోయాడు. ఇంతగా డీప్ లో వెళ్ళిపోయిన తర్వాత ఈ పిల్లము బయట మాట్లాడదు, ఏం తిరగనట్టే ఉంటుంది, ఏం కనబట్టినట్టే ఉంటుంది. ఈ మెసేజ్ చూస్తేనేమో, ఫోటో చూస్తేనేమో రకరకాలుగా వాళ్ళ అమ్మతో దిగిన ఫోటో, తర్వాత మెల్లిగా వేరే ఫోటోలు అంటే సింగిల్ గా ఉన్న ఫొటోస్ ఇలాగ పంపించి దాని తర్వాత ప్రేమ తెలిపాడు. ఏం చేశాడు, అక్కడ నుంచి చేశారు వాడు ఒక రోజు సరాసరి ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర గట్టిగా బయట పట్టుకున్నాడు. ఇప్పుడు నువ్వు కదా మాట్లాడతావా, మెసేజ్ మాత్రం చేస్తావు, అన్ని చేస్తావు, కానీ డబ్బులు తీసుకుంటావు, బాగానే అన్ని చేస్తావు, కానీ నన్ను మాత్రం నువ్వు బయట వచ్చాక నన్ను ఎవరు తెలియనట్టుగా బిహేవ్ చేస్తా ఉన్నావు అని చెప్పేసి గట్టిగా పట్టుకున్నాడు ప్రేమ దేవుడు. ఆ పిల్ల గట్టిగా అరిచింది. గట్టిగా అరిచేసరికి మమ్మీ బయటకు పరిగెత్తుకొని వచ్చాడు, ఆ నాన్న బయటకు పరిగెత్తుకొని వచ్చాడు. సంగతి ఏంది అని ఒకసారి గమనిస్తే ఆయన పిల్లడు అంటున్నాడు, ఇదిగో నేనేం ఉట్టిగా రాలేదు, మీ అమ్మాయి కూడా నాతో మాట్లాడుతుంది, కాబట్టి మెసేజ్ చూడండి, కాబట్టి ఫోటో చూడండి అని చెప్పేసి ఫోటో చూపించుకుని ఆ పిల్ల అడిగి తిరిగి చూస్తే మీరు ఎప్పుడెప్పుడైతే సెల్ఫీ తీసినాడో, ఎప్పుడెప్పుడైతే ఇది చేసినాడో అది గుర్తు తెచ్చుకుంది మమ్మీ అని. ఇది అప్పుడు ఎలా జరిగింది అంత చేసేవారు అన్నయ్య, సొంత అన్న అంటే సొంత ఒకటే కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి, తోడబుట్టినటువంటి వ్యక్తి డబ్బుల కోసం ఎంతగా దిగజారిపోయి ప్రవర్తిస్తున్నాడో, ఎంత దిగజారిపోయి ప్రవర్తించినాడో ఒక్కసారి నీవు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. నీ జీవితం ఒకవేళ అలాంటి పరిస్థితిలోకి ఈ లోక యవనస్తుల్లో ఇలాంటి పరిస్థితి దిగజారిపోయినారు. డబ్బులు కావాలనుకుంటే ఎంత స్థాయికైనా దిగజారిపోతూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. ప్రేమ దేవుడు వినడానికి మనకు చాలా ఇబ్బందిగా ఉంది. వినడానికి ఇంత భయంకరంగా జరుగుతుందా అంటే ఇది ఎక్కడో జరగల, నేరేడ్మెట్ ప్రాంతంలోనే జరిగింది. ఎక్కడ జరిగింది? నేరేడ్మెట్ ప్రాంతంలోనే జరిగింది. నా ప్రియమైనటువంటి వాళ్ళు దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చెల్లి దగ్గర ఉన్న డబ్బులు, ఏది ఫీజు కట్టాల్సిన డబ్బులు ఇంట్లో తీసుకొచ్చి వాళ్ళ నాన్న పిల్లకి ఇచ్చాడు డబ్బులు, అమ్మ ఫీజు కట్టుకోనేసి. ఆ ఫీజు డబ్బులు కూడా దాన్ని తెచ్చుకొని వెళ్ళిపోయాడు. ఏం చేశాడు? ఫీజు డబ్బులు కూడా తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఏమయ్యని చూస్తే దేవుడు డబ్బులు ఏమైపోయింది అంటే మల్లయ్య అన్నయ్యే
ఏం చేశారు? ఆ డబ్బులను దొంగిలించి తీసుకొని వెళ్ళి తాగడానికి, సిగరెట్ తాగడానికి, బ్యాటింగ్ లో పెట్టడానికి ప్రేమ దేవుళ్ళ వాడేశారు. ఆ నాన్న ఎంతో కష్టపడుతున్నాడు, ఆ తండ్రి ఎంతో కష్టపడుతూ ఉన్నాడు. ఒకే ఒక జీతం, తల్లి ఎంతో కష్టపడుతుంది. ఒక చిన్న విషయానికి మగపిల్లల్ని ప్రేమ దేవుని తల్లులు బ్రైట్ గా నమ్మేస్తూ ఉన్నారు. వారు ఏది చెప్పినా నమ్మేస్తూ ఉన్నారు, ఏది మాట్లాడినా నమ్మేస్తూ ఉన్నారు. దయచేసి మీ తలలో చెప్పేది ఒకటే మాట అంటే, మీ పిల్లలు, మీ మగ పిల్లలు ఏది చెప్పినా అది నమ్మకూడదు. ఆలోచన చేయండి, గుడ్డిగా నమ్మకండి. ఏది చెప్పినా నమ్మేస్తూ ఉన్నారు, నమ్మకండి. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఈ రోజు వాక్యం పెట్టిన నీవు, నీ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం పెట్టిన నిన్ను దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, తల్లితో మాట్లాడుతున్నాడు, కుమారుడితో మాట్లాడుతున్నాడు. వింటున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా, యూట్యూబ్ లో వింటున్నటువంటి తల్లందరూ కూడా దయచేసి జ్ఞాపకం చేసుకోవాలని మీకు నేను మనవి చేస్తుంటున్నాను. జరుగుతున్నటువంటి అనర్థాలు ఏమి నువ్వు ఏం చేయకుండానే, నీకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటున్నాయి. ఏది చెప్పినా నమ్ముతూ ఉన్నావు. కొంచెం ఆలోచన చేయవా? కొంచెం నువ్వు ఆలోచనలు గ్రహింపులకు నువ్వు రావా? ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్తున్నాడు, కరెక్టా కాదా, ఏంటి అనే సంగతి. తండ్రి తీసుకొచ్చిన డబ్బులు, ప్రేమ దేవుడి జీతం డబ్బులు దొంగిలించబడుతున్నాయి, ఫీజు డబ్బులు దొంగిలించబడుతున్నాయి, దాపెట్టిన డబ్బులు దొంగిలించబడుతూ ఉన్నాయి, ఇంట్లో వస్తువులు దొంగిలించబడుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే, నీవు చేస్తున్న నీ ఇంటిలో నీ ఇంటి దొంగని గుర్తుపట్టడం బహు ఘోరమైన విషయం. ప్రేమ దేవుడి గుర్తించలేని పరిస్థితుల్లో మనము నెగిటివ్ అయిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రోజున సుగంధ తైలం వలె దేవుడిని ఏం చేసినాడు? మురికిలో ఉన్న నిన్ను, రక్తంలో ఉన్న నిన్ను ఆయన ఎత్తుకొని తన నీటితో కడిగినట్టుగా చూస్తూ ఉంటున్నాం. నీ పాపమును కడిగి, నీ శాపమును కడిగి, నీలో ఉన్న బురదనంతటిని కడిగివేసి, ఆ రక్తము మరకలన్నీ కడిగివేసి, నిన్ను నూనెతో రాసి, నిన్ను చక్కని బిడ్డగా తన ఒడిలో చేర్చుకున్నట్టుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రేమ ఇప్పుడు దైవజనమా, నీ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు వచ్చినా, నీ కుటుంబంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉంది వచ్చినా, నీ కుటుంబాన్ని ఒక్కసారి గమనించు, ఒక్కసారి సరి చూసుకో, ఒక్కసారి నీ యొక్క జీవితంలో ఏం జరుగుతుందో దాన్ని గ్రహించే స్థితిలోకి నువ్వు రావాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. యవనస్తులు ప్రేమ దేవుని దారి తప్పుకోవడానికి గల కారణం, ఈ లోకంలో ఈ IPL అనేది, క్రికెట్ అనేది, బెట్టింగ్స్ అనేది లోకంలో ఎప్పుడైతే ప్రవేశించినాయో వీటిలో పడి వారు ఏమైపోతున్నారో వారికే తెలియని పరిస్థితి. పెడుతూనే ఉన్నారు. వేలు కాస్త లక్షల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. మొన్ననే మల్కాజ్గిరిలో ఒక కేసు అయింది. యూట్యూబ్ లో ఒక సెన్సేషనల్ న్యూస్. ఒక పిల్లలు బెట్టింగ్ లో పడిపోయి 24 లక్షలు. ఎన్ని లక్షలు? 24 లక్షలు. ఇదే మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ లో కేసు. గమనించండి, జాగ్రత్త. మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారని వచ్చిన, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారని వచ్చిన, మీ జీవితాన్ని సరి చేసుకునేటువంటి స్థితిలో ఉన్నావా, లేక పాడు చేసుకునే స్థితిలో ఉన్నావా, లేక దిగజార్చుకునే స్థితిలోనే ఉన్నావా? నువ్వు కడగబడలేదు ఇంకా. నువ్వు కడగబడకపోతే నువ్వు కడగబడాలి. ఒకవేళ కడగబడి నువ్వు మరలా మురికిలో ఉన్నావా, నువ్వు మరలా కడగబడాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది మీలో జ్ఞానంగా ఉన్నారు? ఎంతమంది మీలో నిజంగా తెలివిగా ఉన్నారు అంటే, ఒకటికి 2 సార్లు పరిశోధించేటువంటి పరిస్థితిలో ఉన్నారు. మీరు వచ్చిన మాట్లాడే ప్రతి మాట సత్యమేనా అంటే కానే కాదు. అబద్ధాన్ని ఈజీగా గుర్తుపట్టవచ్చు, కానీ ఆ అబద్ధాన్ని కూడా మనం నమ్ముతున్నాం కాబట్టి మన పిల్లలు మనం ఏం చేస్తున్నారు? లోకంలో ఎవరిస్తూ ఏం చేస్తున్నారు? మోసం చేస్తూ ఉన్నారు. ఎవరిని మోసం చేస్తున్నారు? సొంత తల్లిదండ్రులనే మోసం చేస్తూ ఉన్నారు. ఎప్పుడు మోసం చేస్తున్నారు ఇవన్నీ కూడా అంటే, వారు ఏదైనా చెడు మార్గంలో ఉన్నప్పుడు, ఏవైనా చెడు అలవాట్లలో ఉన్నప్పుడు, ఏవైనా చెడు క్రియలలో ఉన్నప్పుడు, ఒక సొంత చెల్లిని అమ్మేసినటువంటి వ్యక్తి, ఒక పూట కోటి కొరకు చేస్తూ హక్కును అమ్మివేసుకున్న వారిని చూసినాం, కానీ సొంత చెల్లిని కూడా అమ్మేస్తారన్న సంగతి మనకు తెలియదు. చెల్లి ఫీజులను కూడా దొంగిలిస్తారన్న సంగతి మనకు తెలియదు. మనకు తెలుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. మీ జీవితంలో మగవాడు అనేవాడు ఎలా ఉండాలంటే, వాడు పెట్టేవాడిగా ఉండాలి, కానీ లాక్కునేవాడిగా
దొంగిలించేవాడిగా ప్రేమ ఇంట్లో డబ్బులను దొంగిలిస్తే ఎవరిని నమ్మాలి? దానికి మళ్ళా రకరకాల మాటలు, దానికి రకరకాల స్టోరీలు ప్రేమ దేవుడిగా చెప్పిన వెంటనే ఏం చేస్తున్నా రోజున నమ్ముతున్నా. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, ఆయన అప్పుడు నేను నీళ్ళతో నిన్ను కడిగి నీ మీద ఉన్నటువంటి రక్తమును తుడిచి నిన్ను నూనెతో అంటి. 10వ వచనం చూస్తున్నాం. విచిత్రమైన కుంటు పని చేసిన వస్త్రమును నీకు ధరింపజేసి తిని. విచిత్రమైన కుంటు పని చేసిన ఆ వస్త్రమును నీకు ధరింపజేసి తిని. ఆ విచిత్రం ఏంటో తెలుసా? విచిత్రంగా దేవుడు యేసుక్రీస్తు ప్రభుని ఏం చేశారంటే ఆయన్ని హింసించి, బాధించి, వేధించి, కొట్టి తర్వాత ఆయన ఏం చేశారు? ఆయన్ని ఉమ్ము వేసి రకరకాలుగా గొడవలతో కొట్టి ఆయన శిలువ వేసినారే. అది విచిత్రం, అది విచిత్రం. ఆ విచిత్రమైనటువంటి వస్త్రము ఎలా వచ్చిందంటే ఆయన విచిత్రముగా భయంకరంగా హింసించడం వల్ల ఆ విచిత్రమైనటువంటి వస్త్రం వచ్చింది. దాని పేరే రక్షణ వస్త్రము. ఏ వస్త్రం అంటది? ఏ వస్త్రము? రక్షణ వస్త్రం. ఆ రక్షణ వస్త్రం ఏది? ఎక్కడ ఆ రక్షణ వస్త్రం? ఆ రక్షణ వస్త్రం చూసిన మనం కోల్పోయినాం. We have lost the salvation clothes. Amen. Hallelujah. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. The dress of salvation ఈరోజు మనం కోల్పోయినాం. ఈరోజు నిజంగా ఆ రక్షణ వస్త్రాన్ని కోల్పోయి ఎంత భయంకర పరిస్థితిలో ఉన్నామంటే, మనం ఏ స్థితిలో ఉన్నామో మనం గ్రహించలే స్థితిలో మనం ఉన్నాం. మనం గ్రహించలేని కాదు కదా, కనీసం గుర్తించలే స్థితిలో మనము దిగజారిపోయినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం చూసుకుంటున్నాం. తల్లి తండ్రి అనే మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నప్పటి కుమార్తెలు ఈ లోకంలో చాలా మంది ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యథార్థమైన సంఘటనలు మనం వింటున్నప్పుడు, యథార్థమైన సంఘటన మనం చూస్తూ ఉన్నప్పుడు అలాంటి స్థితిలో ఉన్న వారికి ఎంత విసుకొస్తుందో ఈ మాటలు, ఎంత భయంకరంగా ఉంటుందో, వాళ్ళకి ఎంత అసహ్యం అనిపిస్తుందో. ఆమేన్. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. మన జీవితంలో ఈ అన్నిటికీ జరగడానికి గల కారణం ఏంటో తెలుసా? ప్రార్థన జీవితం లేకపోవడమే. ఏ జీవితం లేకపోవడం అంటే ప్రార్థన జీవితం లేనటువంటి పరిస్థితిని బట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కుటుంబంలో ప్రార్థన లేకపోవడం, వ్యక్తిగత ప్రార్థన లేకపోవడం, వ్యక్తిగతంగా వాక్యం చదవకపోవడం, దేవుని సంఘంలో ఉండకపోవడం, కూటాలకు రాకపోవడం, ఈ లోకానుసార జీవితంలో జీవిస్తూ ఉండడం వల్ల వీటన్నిటిలో పడిపోయి చెడిపోయినటువంటి పరిస్థితులకి మనం ఈ రోజున నెట్టివేయబడినట్టుగా చూస్తుంటున్నాం. ఆ రక్షణ వస్త్రాన్ని కోల్పోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన మనకు వస్త్రాన్ని ధరింపజేసి సన్నమైన ఎర్రని చర్మంతో చేయబడ్డ పాదరక్షకములు, సువార్తనే పాదరక్షకులు మనం తొడుక్కోవాలి. కానీ అవునయా? లేవు. మరి ఏమున్నాయి? ఏమి లేవు. అది కూడా కోల్పోయినాం. చదవ ఇంకా. సన్నపు అవిసనార పట్ట నీకు వేయించి తిని. సన్నపు నార అవిసనార వేయించి తిని. నీకు పట్టు బట్టలు ధరింపచేసి. నీకు పట్టు బట్టలు నీకు ధరింపచేసి తిని. మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి, నీ చేతులకు కడియములు పెట్టి, నీ మెడకు గొలుసులు తగిలించి, నీ చెవులకును ముక్కునకును పోగులు, నీ తలకు కిరీటములు పెట్టించి తిని. ఆ తర్వాత ఎలా కనపడ్డావంట? లాగున బంగారముతోను వెండితోను నిన్ను అలంకరించి, సన్నపు అవిసనారయు పట్టును విచిత్రము కుట్టు పనియు గల బట్టలను నీకు ధరింపచేసి, గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఇయ్యగా, నీవు మిక్కిలి సౌందర్యవతివై నానియకునంతగా. చాలా మిక్కిలి సౌందర్యవతివై. ఇవన్నీ సమకూర్చిన దేవుని, ఇవన్నీ సమకూర్చిన ఇందాక చదువుకున్నటువంటివన్నీ కూడా ఆత్మీయమైన వాటికి సాదృశ్యంగా ఉన్నాయి. బంగారు ఆభరణాలు, అలంకరణ వస్త్రాలు అన్ని కూడా భోజనంతో సహా అవన్నీ కూడా ఆత్మీయమైన వాటికి మనకు సాదృశ్యం. వాటి ఒక్కొక్కటి మనం తీసుకుంటే రకరకాల ఆత్మీయమైనటువంటి అర్థాలతో కూడుకునేటువంటి వాక్యాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఇప్పుడు మనకి సమయం కాదు కాబట్టి మనం దానిలో కూడా మనం వెళ్ళట్లా. ఇప్పుడు మన ట్రాక్ వేరు కాబట్టి అందులోనే మనం మాట్లాడుకుందాం. కాబట్టి ఇవన్నీ చేయగా నువ్వు సౌందర్యవతి వైతివి.
ఎంతో అందంగా నువ్వు కనబడుతూ ఉన్నావు. అంత అందంగా తయారు చేసినటువంటి దేవుడు నిన్ను ఈరోజు నువ్వేమైపోయినావు అని అంటే అన్ని పోగొట్టుకొని మరలా అదే రక్తంలో, మరలా అదే బురదలో, మరలా అదే పాపంలో, మరలా అదే చీకట్లోకి నువ్వు దొరలడం మొదలు పెట్టుకోవాలనే సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఘోర పాపినై నేను దూరంగా పారిపోగా నీ ప్రేమలో నన్నాదుకున్నావయ్యా. హల్లెలూయా. మనము మన పిల్లల్ని ప్రయోజకులుగా, ఒక గొప్ప వారిగా, ఒక అత్యంత స్థితికి ఎదిగే వారిగా ఉండాలని మనం కోరుకుంటాం. ఏ తప్పు లేదు దాంట్లో. కానీ ఆ క్రమంలో ప్రేమదే పిల్లలు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే నీ దేవుడు కూడా నిన్ను కూడా అంతే ఎత్తులో ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. మనం మన పిల్లల్ని ఎత్తులో ఉండాలని, మంచి ప్రయోజకులై ఉండాలని ఎట్లా కోరుకుంటామో అలాగే నీ దేవుడు కూడా నిన్ను కూడా అలాంటి ఎత్తైన స్థితిలో ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. ఆ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నా బిడ్డ మంచి జీవితం జీవించాలి, ఒక మంచి సంబంధం చూడాలి, లేకపోతే మంచి చదువు చదివించాలి. నా కుమారుడు మంచి చదువు చదువుకొని ఒక IPS ఆఫీసర్ అవ్వాలి, ఒక IAS ఆఫీసర్ అవ్వాలి, ఒక మంచి చార్టర్డ్ అకౌంట్ అవ్వాలి, ఒక మంచి పొజిషన్లో ఉండాలి. మంచిది, మంచిది, మంచి మార్గం, మంచి నడవడిక, మంచి పెంపకం రెండు కావాలి ప్రేమ దేవుని బిడ్డలారా. అయితే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ నీ పిల్లలు అలాంటి స్థితిలో లేకపోతే కనీసం నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎలా జాగ్రత్తగా ఉండాలి? వాళ్ళు ఏది చెప్తే అది నమ్మకుండా, నీకంటూ ఒక జ్ఞానం దేవుడు ఇచ్చాడు, దాన్ని ఉపయోగించు. ఏదంటే అది నువ్వు నమ్మడం కాదు ప్రేమ దేవుని బిడ్డ. వాక్యం సెలవిస్తుంది, దొంగిలించేటువంటి పరిస్థితిలో నుంచి వాడు బయటికి రావాలి, దోచుకునే స్థితిలో నుంచి బయటికి రావాలి. ఈ మధ్య సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోయాయి.
బ్యాంకులో నుంచే నంబర్తోనే డ్రా చేసుకుంటున్నారు. వాళ్ళు దొంగిలించాల్సిన అవసరం లేదు, డబ్బు దొంగిలించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మంచి టెక్నాలజీ దొరికినాక ఉన్నదనుకోండి, వాళ్ళు ఆటోమేటిక్ గా బ్యాంక్ లో చూడండి డబ్బులు దొంగిలించేస్తారు. ఏమైపోయిందో తెలియదు, ఎలా అయిపోయిందో తెలియదు, డబ్బులు పోయాయి. పాపం నువ్వేమో జీతం డ్రా చేసుకుందాం అని పోతావు, లేకపోతే నీకు అవసరానికి డబ్బులు డ్రా చేసుకుని పోతే డబ్బులు అక్కడ కనపడవు, నీకేమో తెలియదు. ఆమేన్, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఇక్కడ ఆయన బంగారముతో అలంకరించాడు, విచిత్రమైనటువంటి వస్త్రాలతో అలంకరించాడు. ఒక మంచి కుమార్తెగా సౌందర్యవతి అగునంతగా రాణిలాగా కనబడేంతగా దేవుడిని అలంకరించినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఆమేన్. నా ప్రియమైన దేవుడి వాక్యం సెలవిస్తుంది, అలాంటి జీవితాన్ని కుమారుడికి ఇవ్వాలని నువ్వు పడే తాపత్రయం ఇంత అంత కాదు. నువ్వు ఎంత కష్టపడుతుంటావో, ఎంత శ్రమ పడుతుంటావో, నీ కష్టాన్నంతటిని, నీ బలాన్నంతటిని నువ్వు వెచ్చించి డబ్బులు సంపాదించి కూడబెట్టి ఫీజులు కట్టి నీ పిల్లల్ని ప్రేమ దేవుడు ప్రయోజకులుగా చేయడానికి ప్రయత్నం చేస్తావు. మంచిది. వాక్యం ఏమంటుంది తెలుసా? ఇలాగా ఒక బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి బంగారం గుర్తుకొచ్చింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకసారి ఈ బంగారం చేసిన ఆయన్ని నేను అడిగాను. ఏమడిగానంటే, అయ్యా ఈ బంగారము నిజమైన బంగారముగా ఎప్పుడు కనబడుతుంది, నీకు ఎట్లా తెలుస్తుంది అని అడిగినప్పుడు ఆయన అన్నాడు, దాన్ని బాగా మేము అగ్నిలో కాల్చి మేము దాన్ని బాగా శుద్ధి చేస్తూ ఉంటామయ్యా. అన్నీ వెళ్ళిపోయిన తర్వాత దాన్ని బాగా చేసిన తర్వాత దానికి మేము ఒక స్థాయి వస్తుంది. ఆ స్థాయి ఇప్పుడు ఎలా వస్తుందంటే, దానికి ఉన్నటువంటి ఆ బంగారంకు ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనం ఏంటంటే, దాంట్లో నా ముఖము కనపడేంతగా మెరిచినప్పుడు, దాన్ని పాలిష్ చేసినప్పుడు ఆ మురికి అంతా తీసేసి, ఆ దుమ్మంతా తీసేసి, దాంట్లో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలన్నీ తీసేసి దాన్ని బాగా దంచి దాన్ని బాగా ఇచ్చేసి మేము ఆ తర్వాత కొంచెం రాగిని కలిపి దాన్ని పాలిష్ చేస్తాం. పాలిష్ చేసినప్పుడు నా ముఖము దాంట్లో కనపడాలి, నా రూపం దాంట్లో కనపడాలి. నా రూపం దాంట్లో కనపడిందంటే అది మేలిమైన బంగారం అని అర్థం. ఎప్పుడు మేలిమైన బంగారం అంట? దాని పుటము వేసి దాన్ని కాల్చి ఆ తర్వాత కొంచెం రాగి కలిపి దాన్ని ఒక పొజిషన్ తీసుకొచ్చి దాన్ని మేము ఇట్లా బిస్కెట్ లాగా చేసి దాన్ని పాలిష్ చేస్తాం. పాలిష్ చేసినప్పుడు నా ముఖము, నా రూపము దాంట్లో కనబడుతుంది. స్టీల్ బిందెలో మన ముఖం కనబడుతుంది కదా, అద్దంలో మన ముఖం కనబడుతుంది, అట్లా బంగారం కూడా కనబడుతుంది. అప్పుడు అది మేలిమైన బంగారం. ఈ విషయాన్ని ఎందుకు చెప్తుంది తెలుసా? ఈ రోజు నీ జీవితాన్ని దేవుడు కూడా అలాగే ఆయన తన రక్తము చిందించి ఆయన తన యొక్క శరీరాన్ని నలగొట్టుకొని నిన్ను ఆయన పరిశుద్ధతలోనికి తీసుకొని రావడానికి ఆయనే తన రూపాన్ని నలగొట్టుకున్నట్టుగా చూసుకుంటున్నాం. ఆయన బంగారమే నలగొట్టబడింది, ఆయన మాత్రము నిన్ను పరిశుద్ధతలోనికి తీసుకోవడానికి ఆయనే నలగొట్టబడ్డాడు. ఆ రూపం ఏంటో తెలుసా? పరిశుద్ధమైనటువంటి రూపం, పవిత్రమైనటువంటి రూపం, నీతిమంతమైనటువంటి రూపం. ఆ రూపం దేవుడికి ఇవ్వడానికి ఆయన నలుగుబడినట్టుగా చూస్తుంటున్నాం, ఆయన చిన్నపడినట్టుగా చూస్తుంటున్నాం, ఆయన దంచబడినట్టుగా చూస్తున్నాం, ఆయన వెలుగొట్టబడినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆ వెలుగొట్టబడినటువంటి ఆయన, ఈ రోజు దంచబడినటువంటి ఆయన, ప్రేమ దేవుడిగా భయంకరంగా హింసించబడి ఆయన ప్రేమ దేవుడి తన శరీరాన్ని విరగొట్టుకున్నాడు. కాబట్టి ఈ రోజు నీకు పరిశుద్ధత ప్రేమ దేవుడి ఆత్మీయ జీవితంలో నీకు కలిగిందని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఆయనే ఒకవేళ విరవబడకపోతే, ఆయనే హింసించబడకపోతే, ఆయన తన శరీరాన్ని అప్పగించుకోకపోతే, ఆయన రక్తాన్ని చిందించకపోతే ఈ రోజు నీకు పరిశుద్ధత. ఒక క్రైస్తవుడు ఎప్పుడు పరిశుద్ధంగా మారుతాడు అంటే, శ్రమలనే కొలిమిలో పుటమి వేయబడినప్పుడు. ఒక క్రైస్తవుడు ఎప్పుడు పరిశుద్ధంగా మారుతాడు అంటే, శ్రమలు కష్టాలు అనే కొలిమిలో పుటమి వేయబడినప్పుడు వారి నిజ క్రైస్తవ జీవితం, వారి విశ్వాసం, వారి నమ్మకం అనేది బయటికి వస్తుంది. ఆమేన్.
మాట మనం చూస్తున్నాం. నీ జీవితంలో శ్రమలను చూసి, చాలా సార్లు బాధలను చూసి, వేదనను చూసి, ఇరుకులను చూసి, ఇబ్బందులను చూసి, సమస్యలను చూసి, వ్యాధులను చూసి, రోగాలను చూసి, కష్టాలు చూసి, సమస్యలను చూసి, వ్యాపారంలో కూడా మనకు నష్టం కలిగినప్పుడు, మనకు సంపాదించిన సంపాదన మిగిలిపోయినప్పుడు కలిగే బాధ, వేదన అంతా ఎంత కాదు. ప్రేమ దేవుడు ఎంత కష్టపడుతున్నా ఆ మిగులుబడి లేకపోవడం, ఎంత శ్రమ పడుతున్నా ఆ కష్టం తగినప్పుడు ప్రతిఫలం మనకు దొరకకపోవడం ఎప్పుడైతే జరుగుతుందో మనకు మనసుకు బాధ కలుగుతుంది, వేదన కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. ఎందుకు నా జీవితం, ఎందుకు నాకు ఉద్యోగం దొరకట్లేదు, ఎందుకు నాకు వివాహం కావట్లేదు, ఎందుకు నాకు నేను పాస్ అవ్వలేకపోతున్నాను, ఎందుకు నాకు ప్రమోషన్ రావట్లేదు, ఎందుకు నా జీవితంలో సమాధానం లేదు, ఎందుకు నా జీవితంలో నేను ఎంత తగ్గించుకున్నా, ఎందుకు నన్నే అందరూ మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకు నన్నే అవమానపరుస్తున్నారు, ఎందుకు నన్నే నిందిస్తూ ఉన్నారు, ఎందుకు నేను ఇలాగ అందరికీ ఒక చురుకైగా మారిపోయినాను, ఎందుకు నేను ఇలాంటి ఎందుకు బ్రతకాలి అనేటువంటి నిరాశ నిస్పృహలోకి ఒకవేళ మనము వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మనం వెళ్ళిపోతున్నావా, అలా వెళ్ళిపోయావా, దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తుంటున్నాం. నీ జీవితాన్ని ఎవరు చూసినా, ఎవరు ముందుంచకపోయినా, నీ దేవుడు మాత్రము నిన్ను చూస్తూ ఉన్నాడు సంగతిని నీవు జ్ఞాపకం చేసుకో. నీ ప్రతి మాట వాళ్ళకి ఇబ్బందికరమే, నువ్వు ఏది మాట్లాడినా వాళ్ళకి కష్టమే, నువ్వు ఏది మాట్లాడుతున్నా వాళ్ళకి అసలు మంచిగా అనిపించట్లేదు అనుకోవచ్చు. నువ్వు మాట్లాడే ప్రతి మాట వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. నువ్వు అర్థం చేపిస్తున్నా అర్థం చేసుకోవాలని పరిస్థితిలో ఒకటే పట్టిన కుందరికి మూడే కాలన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉండవచ్చు. అలాంటి సమయంలో కూడా మనసుకు బాధ, మనసుకు వేదన, ఎందుకు నేను అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు ఎందుకు నేను జీవితం జీవించడం అనే ఆలోచన తలంపుల వాళ్ళకి ప్రవేశిస్తూ ఉంటాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ జీవితాన్ని దేవుడు సరిచేసి సరిదిద్ది సమకూర్చడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నేను మేలుమైన బంగారంగా తీర్చడానికి శ్రమలనే కొలిమిలో వేయబడినప్పుడు, నీవు పునమ వేయబడినప్పుడు మేలుమైన బంగారం ఎలాగైతే వస్తుందో, ఆ కంసాలి యొక్క రూపము ఎలాగైతే కనబడుతుందో, అలాగా నీ ఆత్మీయ జీవితంలో దేవుని రూపము నీ ఆత్మీయ జీవితంలో కనబడాలి అన్న సంగతిని నీవు గ్రహించాలి. ఎవరి రూపం కనబడాలి? దేవుని రూపము, దేవుని పరిశుద్ధత నీ ఆత్మీయ జీవితంలో కనబడాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. ఒక మాట చదువుకుందాం దయచేసి. లూకా సువార్త 10వ అధ్యాయం 33వ వచనం. ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు, అతడు పడి ఉన్న చోటుకు వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుళ్ళ వాడి ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించాడు. ఆమేన్. ఏం చేశారంట? ఒకరు గాయపరచబడి అక్కడ పడి ఉండగా చూశారు. దానికి ముందు ఇద్దరు మనుషులు వస్తారు, ఆ ఇద్దరు మనుషులు వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ లేవీయుడు సమరయుడు మాత్రమే ఆయన్ని తీసుకొని, గాయపడిన వ్యక్తిని తీసుకొని అనగా హాస్పిటల్లో చేర్చి ఫీజు కూడా కట్టినాడు. ఎక్కువైతే మరలా వచ్చి నేను చేస్తాను, మళ్ళీ ఇస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఏం చేశాడు ఇక్కడ అనేది మనకు ముఖ్యం. వారి గాయములను అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసము పోసి గాయములను కడిగినట్టుగా చూస్తున్నాం. కట్టినట్టుగా కూడా మనము చూస్తూ ఉంటున్నాం. తన వాహనం మీద వాడిని ఎక్కించి తీసుకొని పోయి అతన్ని పరామర్శించాడు. వాక్యం సెలవిస్తున్నమాట, ద్రాక్షారసంలోను నూనెతోనూ కడిగి కట్టినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఈ రోజున అలా పారవేయబడి వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. దొంగల చేత కొట్టబడినటువంటి వ్యక్తిని ఇద్దరు మనుషులు వెళ్ళిపోయినారు. మూడో వ్యక్తి సమరుడు మాత్రమే గ్రహించగలిగినాడు, స్పందించగలిగినాడు, చూడగలిగినాడు. వారి హృదయం మాత్రమే స్పందించింది, మిగతా ఎవరు కూడా చేయలేకపోయినారు. ఏంటి దీంట్లో ఉన్న అర్థం అని ఒకసారి గమనిస్తే, ఈ లోకంలో మనుషులు మనం చాలా మంది ప్రేమిస్తున్నారు మనం అనుకుంటూ ఉంటాం. అందరూ మన వాళ్ళని మనం అనుకుంటూ ఉంటాం.
దేవుడి వాక్యం సెలవిస్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. ఈ యొక్క మాట మనం గమనిస్తాం. అందరూ మన వాళ్ళే అనుకుంటాం, కానీ అందరూ మన వాళ్ళు కారు ఉన్న సంగతిని మరలా 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 తెలియజేయబడుతూనే ఉంది. దేవుడి వాక్యం సెలవిస్తున్నటువంటి మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఒకసారి ఒక ఇంటికి నేను వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, అన్న పోయినసారి మీరు చెప్పినటువంటి వాక్యం మా జీవితాల్లో నిజంగా అద్భుతంగా మా పనిచేసింది. నిజంగా మా జీవితంలో ఏం జరుగుతుందో అదే జరిగింది, అదే మీరు మాట్లాడినారు, అదే మీరు మా జీవితంలో జరుగుతున్నదే మీరు మాట్లాడారు. ఏంటి అసలు పరిస్థితి ఏంటంటే ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాని పరిస్థితి ఉంది మాది. ఆమె హల్లెలూయా. ఒక సుత్తతోని ఒక ఇనుముని కొట్టారు. ఏమైంది? సుత్తతోని ఇనుముని కొడితే ఏమైంది? మన శబ్దం వస్తుందా? వస్తుంది ఖచ్చితంగా. అదే బంగారం ముద్దని కొట్టినారు, శబ్దం రాదు. ఎందుకు? అది ముద్దలాగా ఉండదు కాబట్టి, అది ముద్దలాగా ఉండదు కాబట్టి. అయితే ఇనుమాను నన్ను కొట్టినప్పుడే ఎందుకు సౌండ్ వచ్చింది కదండి? బంగారం ముద్దని ఎందుకు కొట్టినప్పుడు ఎందుకు సౌండ్ రాలేదు అనేసి దేవుడి వాక్యం సెలవిస్తుంది. మనకి ఎప్పుడు సౌండ్ వస్తుందంటే, మన వాళ్ళు అనుకున్నప్పుడు మనం షేర్ చేసుకుంటూ ఉంటాం చూసారా, చేసుకున్నప్పుడు మనం తప్పర్థం చేసుకుంటాం చూసారా, అప్పుడు మనకు కలిగే బాధ మామూలుగా కాదు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఒక ఇనుము కొడితే ఏమొస్తుంది? టంగుమని శబ్దం వస్తుంది. ఎందుకు సౌండ్ చేస్తున్నారంటే, మన వాళ్ళే మనల్ని కొట్టినప్పుడు సౌండ్ రాదా? ఇనుము కొడితే సౌండ్ రాదా? ఇనుము కొడితేనే సౌండ్ ఎందుకు వస్తుంది అంటే, మన వాళ్ళు మనల్ని కొట్టినప్పుడు, మన వాళ్ళు మనల్ని మోసం చేసినప్పుడు, మన వాళ్ళు మనల్ని నిందించినప్పుడు, మన వాళ్ళు మనల్ని అవమానించినప్పుడు, మన వాళ్ళు మనం అనుకున్నప్పుడు వారు మనల్ని మోసం చేసినప్పుడు కలిగే బాధ వేదన ఇంత అంతా కాదు. భయంకరంగా ఉంటుంది, మనసు బాధగా ఉంటుంది, వేదనగా ఉంటుంది, దుఃఖంగా ఉంటుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, దానికి ఎందుకు సౌండ్ అంటే, దానికి సంబంధం లేని విషయం కాబట్టి, అది ఇనుము కాదు కాబట్టి, అది బంగారం ముద్ద కాబట్టి, దానికి తెలియదు కాబట్టి, అందుకే దానికి సౌండ్ రాలేదు. దీనికి ఎందుకు సౌండ్ వచ్చిందంటే, ఈ మన వాళ్ళు మనల్ని అవమానపరిచినప్పుడు, మోసం చేసినప్పుడు కలిగే బాధ, ఈ బాధ ఎవరో చేస్తే మనకేం బాధ అనిపించదు, కానీ సొంత భర్తనే భార్యను మోసం చేస్తే, సొంత భార్యని భర్తను మోసం చేస్తే, సొంత అక్క చెల్లెల్ని అన్నదమ్ములను మోసం చేస్తే, అన్నదమ్ములను మోసం చేసుకుంటే, సొంత తల్లిదండ్రులే పిల్లల్ని మోసం చేస్తే, పిల్లలే తల్లిదండ్రులను మోసం చేస్తే కలిగే బాధ ఇంత అంతా కాదు. ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిని ఆ కుటుంబం అనుభవించిందంట. మాకు రావాల్సినటువంటి స్థలాన్ని నీళ్ళలో పట్టుకునేసి మా స్థలాన్ని దొబ్బేస్తారన్నా, మేము ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థం కాలేదు. ఎవరో కూడా కాదు, మా సొంత అక్కనే చేసింది పని, మా సొంత చెల్లిని చేసింది పని, మా సొంత అన్ననే చేసింది పని, మా సొంత తమ్ముడే చేసింది పని అని వాళ్ళు చెప్పారు. అందుకు మాకు బాధ అవుతుంది. ఆ వాక్యమే మాకు ఆదరణ కలిగించింది. మీరు చెప్పిన వాక్యం, మేము కూటానికి వచ్చినప్పుడు మీరు చెప్పిన వాక్యం నిజంగా మమ్మల్ని చాలా బలపరిచింది, మమ్మల్ని ఆదరించింది, మమ్మల్ని మాకు ఆదరణ కలగజేసింది. నిజంగా ఆ వాక్యం మమ్మల్ని సమాధానపరిచింది అని చెప్పడం జరిగింది. ఇది ఎక్కడ జరిగింది అంటే, ప్రేమ దేవుని బిడ్డలారా, అస్మత్పేటలో జరిగింది. ఎందుకు మాట చెప్తున్నానంటే, ఈ రోజున మన అనుకునేది ఏది మనది కాదు, కానీ ఇక్కడ బయటవాడు మాత్రము వాళ్ళని తీసుకొని వెళ్ళి ఆ పూటకుల వాళ్ళకి అప్పచెప్పేసి ఏం చేశాడు? వాళ్ళ జీవితాన్ని ప్రేమ దేవుని బిడ్డలారా చనిపోకుండా వాడిని కాపాడి మన జీవితాన్ని నిలబెట్టినట్టుగా మనం ఇక్కడ చూసుకుంటూ ఉన్నాం. కాబట్టి దయచేసి ఒక్కసారి మరలా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలని, పరీక్షించుకోవాలని, పరిశోధించుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. కనుక ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగిన మట్టుగా దేవుని వాక్యం ఆశీర్వదించి దీవించు.